వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. కథలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా లైక్ చేయండి. అలాగే తప్పకుండా షేర్ కూడా చేయండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. మీకు ఎంతో ఇష్టమైన కథ డెవిల్ ఆఫ్ రొమాన్స్ పార్ట్ 35. ఆమెను చూస్తుంటే మారుతున్న అతడి ఫీలింగ్స్, అతడి మొహంలో ఆమెకి కనిపిస్తున్న ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఆమెకు ఏదో అర్థమయ్యేలా చేస్తున్నాయి. కానీ జనని ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంది. ఆద్వి జనని చెయ్యి పట్టుకొని అక్క రా వెళ్దాం అంటూ తనని లోపలికి తీసుకెళ్ళింది. బయట నుంచి చూడగానే ఆ హోటల్ని చూస్తూనే కొంచెం భయం వేసింది. తన సినిమాలలో టీవీలలో తప్ప ఎప్పుడూ అంత పెద్ద హోటల్స్కి రాలేదు జనని. ఆ విషయం తలుచుకోగానే తన జీవితం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా మొదలైందో గుర్తు వచ్చి ఒక్కసారి జై వైపు చూసింది. ఆమె మొహంలో మారుతున్న ఎక్స్ప్రెషన్స్ బట్టి ఆమె ఏం ఫీల్ అవుతుందో ఇట్టే కనిపెట్టగలదు. కళ్ళతోనే సైగ చేశాడు, నేనున్నాను అన్నట్టు. దాంతో జనని పెదాలపై చిన్న చిరునవ్వు వచ్చి చేరింది. ఆమె మనసు ఇలా అనుకుంటుంది, నీ చూపు నాకు ధైర్యాన్ని ఇస్తుంది, నీ నీడ నేనున్నాను అంటూ భరోసాని ఇస్తుంది. నీ చిరునవ్వు మరిచిపోయిన సంతోషాల్ని నీ ద్వారా నాకు దక్కాయి బావా అని ప్రేమ నిండిన కళ్ళతో చూసింది జనని. అప్పుడే ఆద్వి తనని కదిలిస్తూ, అక్క మా బావకు తర్వాత సైట్ కొట్టచ్చు, ముందు లోపలికి వెళ్దాంరా, ఆకలేస్తుంది అని అంది ఆద్వి. ఆమె మాటలకు అందరూ నవ్వేస్తూ సరే పద తిందాం అని ఆమెను జై ఒకవైపు చెయ్యి పట్టుకుంటే ఆద్వి ఒకవైపు చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకొని వెళ్ళారు జననిని. రామ్ ఎప్పుడు ఎవరి మీద జలసీ అవ్వలేదు, కానీ మొదటిసారి జనని మీద జలసీ అయ్యాడు. కానీ నిజం చెప్పాలంటే జననికి ఎంత ప్రేమ చూపించినా సరిపోదేమో. అలాంటమ్మాయి జనని. అయినా నా పిచ్చి కాకపోతే మా అమ్మ మీద నేను జలసీ అవ్వడం ఏంటి అని అనుకుంటూ పాపం వాళ్ళు ముగ్గురు ముందర వెళ్ళిపోతే పాపం రామ్ మాత్రం ఒంటరిగా వాళ్ళ వెనుక వెళ్ళాడు. జై వాళ్ళు వచ్చారు అని తెలిసి ఆ హోటల్ మేనేజర్ వచ్చి, సార్ మీరు చెప్పిన ఆర్డర్ అంతా వేడివేడిగా రెడీ చేయించాను సార్, మీరు తినడానికి అన్ని ఏర్పాట్లు అయ్యాయి, మీకు ఏ ఇబ్బంది లేకుండా స్పెషల్ రూమ్లో అన్నీ రెడీ చేయించాను సార్ అని ఆ మేనేజర్ చెప్పడంతో జై తల ఊపి పదండి అని చెప్పాడు. ఆ తర్వాత ఆ మేనేజర్ చూపించిన రూమ్ వైపు వెళ్ళి అక్కడ ఆ రూమ్ డోర్ ఓపెన్ చేయగా జైకి ఆద్వికి మధ్యలో ఉన్న జనని కళ్ళు గుండ్రంగా తిప్పుతూ ఆశ్చర్యంగా చూస్తూ తన చేత్తో జై షర్ట్ని లాగుతూ, బావా నాకు భయం వేస్తుంది అని వణికే గొంతుతో చెప్పింది జనని. ఏమైందిరా, ఎందుకు, నేనున్నా కదా అని ఆమెను దగ్గరికి తీసుకున్నాడు. ఆమె ఆ గదివైపు చూపిస్తూ, ఇంత పెద్ద డైనింగ్ టేబుల్, ఆ టేబుల్ పెద్దది అనుకుంటే దానిపై అందంగా డెకరేట్ చేసి ఉన్న ఫుడ్ ఐటమ్స్ని చూసి ఇన్ని మనం తినగలమా అని ఇన్నోసెంట్గా చెప్పింది జనని. జై ఆమె వైపు చూసి, నీకు ఎంత తినాలి అనిపిస్తే అంతే తిను, ఇప్పుడు ఎవరైనా ఇక్కడ అంత తినాలి అని ఫోర్స్ చేశారా బంగారం అని అడిగాడు జై. ఆమె మెల్లిగా జై చెయ్యి పట్టుకొని ఆ తర్వాత జై చూపించిన దగ్గరికి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి అక్కడ ఉన్న చైర్లో కూర్చొని జై వైపు చూసింది. జై కూడా హ్యాండ్ వాష్ చేసుకొని ఆ తర్వాత అతడు వచ్చి ఆమె పక్కనే కూర్చొని, బాబా ఇన్ని ఐటమ్స్ మనం తినలేము కదా, కొంచెం తింటాము, మరి మిగతావేం చేస్తారు అని అడిగింది. జనని, జై ఏమోరా, నేను ఎప్పుడు ఆ విషయం అడగలేదు అని అన్నాడు. దాంతో జనని జై వైపు చూస్తూ, మనం ముందు ఫుడ్ తిందాం, ఆ తర్వాత నేను నీకు ఒక విషయం చెప్తాను అని అంది జనని. జై కూడా సరే బంగారం ముందు తిను అంటూ అక్కడ ఉన్న ఐటమ్స్లో ఒక్కొక్కటి ఆమె కొంచెం కొంచెంగా టేస్ట్ చూపించాడు. అలాగే ఒక 20 మినిట్స్ అందరూ ఫుల్గా తిని ఇక అయిపోయింది అన్నట్టు హ్యాండ్ వాష్ చేసుకునేసరికి, ఇంకా నేను నీకు ఒక విషయం చెప్పనా బావా అని అంది జనని. చెప్పు బంగారం అని అన్నాడు జై. దాంతో ఇటు చూడు, మనం తిన్నా కూడా ఇక్కడ చాలా ఫుడ్ మనం టచ్ చేయకుండా అలాగే మిగిలిపోయి ఉంది, దీనంతా వీళ్ళు బయటపడేస్తారు కదా అని అంది జనని. జై అప్పుడే మేనేజర్ని పిలిచి, మేనేజర్ ఈ ఫుడ్ అంతా ఏం చేస్తారో మీరు అని అడిగాడు జై. ఏముంది సార్, మనం క్వాలిటీ మెయింటైన్ చెయ్యాలి కాబట్టి ఒకరికి పెట్టిన ఫుడ్ని మళ్ళీ వేడి చేసి పెట్టాం కదా, అందుకే
వీలైతే మన స్టాఫ్ తీసుకుంటారు లేదా అలాగే మిగిలిపోతుంది అని చెప్పాడు మేనేజర్. జనని జై కళ్ళలోకి చూసింది. ఆ మాటకి జనని కళ్ళు తనని చూడగానే జైకి మ్యాటర్ అర్థమై, సరే ఇప్పటికి చాలా టైం అయింది కదా, ఈరోజు ఫుడ్ మిగిలిందా ఇదే కాకుండా అని అడిగాడు జై. ఆ మేనేజర్ కొంచెం మిగిలింది, ఈరోజు ఇక్కడ ఒక ఆఫీస్ మీటింగ్ జరిగింది, అందువల్ల ఫుడ్ మిగిలిపోయింది అని అన్నాడు మేనేజర్. వెంటనే జై, సరే అయితే ఒక పని చేయి, మిగిలిపోయిన ఆ ఫుడ్ అంతా పార్సల్ చేయించి నేను కొందరిని రమ్మని చెప్తాను, వాళ్ళకి ఇచ్చేయి అని చెప్పాడు జై. ఆ మేనేజర్ కూడా భయంగా సరే సార్ అన్నట్టు తల ఊపాడు. అలాగే వాళ్ళ కాంటాక్ట్ నీకు ఇస్తాను, ఇక్కడ ఎప్పుడైతే ఫుడ్ మిగులుతుంది అని అనుకుంటారో అంతకుముందే వాళ్ళను కాంటాక్ట్ అయ్యి వాళ్ళకు ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయండి అని చెప్పాడు స్ట్రిక్ట్గా. ఆ మేనేజర్ సరే అన్నట్టు తల ఊపాడు. జై ఒక్కసారి రామ్ వైపు చూసి సైగ చెయ్యగానే రామ్కి అర్థమై ఎవరికో కాల్ చేశాడు. అంతా ఒక 20 మినిట్స్లోనే వాళ్ళు రావడం, ఫుడ్ తీసుకెళ్లడం అంతా జరిగిపోయింది. ఆ తర్వాత వీళ్ళు కూడా అక్కడి నుంచి బయటికి వచ్చారు. అంతవరకు జరిగేదంతా చూస్తూ ఉండిపోయింది జనని. జై ఆమె వైపు చూసి ఎందుకలా చేస్తున్నావు బంగారం అని అన్నాడు. చూస్తున్నావు బంగారం అని అన్నాడు. ఆమె ఏం లేదు, ఎవరికో కాల్ చేశారు, ఎవరో వచ్చారు, ఫుడ్ తీసుకొని వెళ్ళిపోయారు, ఇంతకీ ఎవరి వాళ్ళు అని ఆశ్చర్యంగా అడిగింది జనని. జై చిన్నగా నవ్వుతూ వాళ్ళు ఇక్కడ నాన్న అమ్మ చనిపోయింది కాబట్టి అమ్మ పేరు మీద ఒక ఆర్గనైజేషన్ నడుపుతున్నారు, దాన్ని రామ్నే హ్యాండిల్ చేస్తున్నాడు, అందుకే ఫుడ్ మిగిలిపోయింది కాబట్టి అది తీసుకెళ్ళి ఆ ద్వారా రోడ్ సైడ్ ఉండే వాళ్లకు ఇంకా కొంతమంది ఎవరికైనా ఇవ్వమని చెప్పాము, వాళ్ళైతే ఈ పనిని కరెక్ట్గా చేస్తారు అని అన్నాడు జై. ఈసారి అతడి కళ్ళల్లోకి చూస్తూ నేను ప్రతిసారి కొత్తగా ప్రేమలో పడిపోతున్నాను, ఏంటో నా పిచ్చి, నేను నీ దగ్గర తీసుకున్న మాట తప్పి నేనే నీకు వశమైపోతానేమో అని అక్కడ లైట్గా పిల్లగాలి వస్తూ ఉంటే గాలికి అతని హెయిర్ ఎగురుతూ ఇంకా హ్యాండ్సమ్గా కనిపించడం మొదలుపెట్టాడు జై ఆమెకు. ఇది ఇలా ఉండగా హోటల్ నుంచి బయటికి వస్తూ ఉంటే జై జనని ముందు మాట్లాడుకుంటూ వెళుతూ ఉంటే రామ్ ఆద్వి వాళ్ళ వెనుక వస్తూ ఉన్నారు. రామ్ తన పక్కన నడుస్తున్న ఆద్వి వైపు చూశాడు. కానీ అతడిని చూసి కూడా చూడనట్టు ఆమె మొహం తిప్పేస్తూ ఉంటే అతడు గుండెల్లో ఏదో మెలిపెట్టిన ఫీలింగ్ కలుగుతూ ఉంటే మెల్లగా ఆద్వి అని పిలిచాడు. అది కోపంగా ఆద్వి కోపంగా ఏంటి అని ఉక్రోషంగా చూసేసరికి రామ్ ఆమె వైపు తీక్షణంగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ మెల్లగా ముందుకు అడుగులు వేస్తూ ఉన్నాడు. ఆమె మాత్రం అలా చూస్తూ ఉంటే అతడి వైపు చూపు తిప్పేసి అతడి కళ్ళల్లోకి చూడలేక బాధ లోపలే దిగమింగుకొని, ఎందుకురా ప్రతి ఒక్క అబ్బాయి ఇలానే చేస్తాడు, అమ్మాయి ఫీలింగ్స్తో ఆడుకుంటారు, ప్రేమ చూపిస్తారు, కానీ అది ప్రేమ కాదంటారు, తిరిగి ప్రేమిస్తే మాది ప్రేమ కాదు అని కాలితో తన్నేసి వెళ్ళిపోతారు, ఇప్పుడు కూడా నీ కళ్ళు నన్ను ప్రేమిస్తున్నాయి అని చెబుతున్నాయి, కానీ నీ నోరు మాత్రం నువ్వంటే ఇష్టం లేదు అని చెబుతుంది అని కోపంగా అతని వైపు ఒక చూపు చూసి ఇంకా అతని దగ్గర ఉండడం ఇష్టం లేక ముందర వెళ్తున్న జై దగ్గరికి వెళ్ళిపోయింది. నా స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, అలాగే తప్పకుండా షేర్ చేయండి. మిగతా అన్ని ఎపిసోడ్స్ కూడా ఈరోజు ఇవ్వడానికి ట్రై చేస్తాను. అన్ని స్టోరీస్ని మిస్ అవ్వకుండా రేటింగ్ ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే స్టోరీ ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి.